శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మాఘపురాణం 7వ అధ్యాయం. మృగశృంగుడు అనే పాత్ర గురించి మనం ఈ 7వ అధ్యాయంలో ఈ కథలో మనం వింటున్నాం. మృగశృంగుడు ఒక బ్రాహ్మణ యువకుడు. మనం ఒక్కసారి ఈ కథని మొట్టమొదటి నుంచి గుర్తు చేసుకున్నట్లయితే, ఎందువల్లనంటే 2 రోజుల నుంచి 2 అధ్యాయాల నుంచి ఈ కథే సాగుతూ ఉండటం వల్ల ఒక్కసారి పునరావలోకం చేసుకుని ఎడల కథ మనకి అర్థం అవుటకు ఉపకరిస్తూ ఉంటున్నది. అందువలన మనం కథను గురించి తెలుసుకున్నట్లయితే, ఈ మృగశృంగుడు అనే బ్రాహ్మణ యువకుడు అనేక రకములుగా తపస్సునాచరించి మార్గశిరము యొక్క స్నానములు ఆచరించి పుణ్యము మూట కట్టుకొని ఆ విష్ణు భగవానుని ఆశీస్సులు అందుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన పిమ్మట తల్లిదండ్రులు ఎంతో సంతోషించి అతనికి వివాహము చేయ తలంచిన ఈ మృగశృంగుడు తన అభిప్రాయము వెలుబుచ్చెను కదా. తన భార్య ఈ విధముగా ఉండవలెను, గుణవతిగా మంచిగా ఉండవలెను అని చెప్పెను కదా వారి తల్లిదండ్రులతో. తల్లిదండ్రులు కూడా ఆనందించి సుశీల అనే అమ్మాయిని వెదికి తమ పుత్రుడికి తెలియజేశారు, మృగశృంగునికి తెలియజేశారు. మృగశృంగుడు కూడా ఆ సుశీల గురించి విని చూసి ఎంతగానో ఆనందించి సంతోషించి ఆమెనే వివాహం చేసుకోవాలని తలంచెను. కానీ విధివశాత్తు ఆ అమ్మాయి సుశీల నిజముగానే చాలా నెమ్మది అయినది, గుణవతి, ఎంతో మంచిది అవటం వల్ల అందరి యొక్క మన్ననలు పొందిన యువతి. అయితే తన యొక్క స్నేహితులతో ఒకసారి స్నానమునకు వెళ్ళి అక్కడ ఒక ఏనుగు మృగముతో వారు ఇబ్బంది పడి ఒక పాడుపడిపోయిన బావిలో పడి వారు ముగ్గురు మరణించారు కదా. మరి ఆ మరణించటం వల్ల ఆ విషయం తెలిసినటువంటి మృగశృంగుడు ఎంతగానో దుఃఖించి తాను వివాహం చేసుకొనదలిచిన అమ్మాయికి అలా ఆపద సంభవించటం, మరణం సంభవించటం అతనికి నచ్చలేదు, జీర్ణించుకోలేకపోయాడు, ఎంతో బాధపడ్డాడు. మరి అతను తపస్సు చేసి ధ్యానము తపస్సు ఆచరించిన ఒక ఏనుగు వచ్చి అతని వద్దకు వచ్చి అతనిని పలు రకములుగా ఇబ్బంది పెట్టసాగాను. అయినను ఈ మృగశృంగుడు ఎటువంటి భయమును పడక ఇది అంతయు దైవేచ్ఛ అని భావించి అతను ఆ ఏనుగు తల మీద నీటిని చిలకరించినందువలన అతనికి ఆ యొక్క ఏనుగుకి దివ్యస్వరూపము లభించినది. లభించి అతను ఒక గంధర్వ యువకునిలా మారి అతను తన లోకమునకు వెళ్ళిపోయాను. అది అంతయు మాఘమాస స్నాన మాహత్యం వలన జరిగినది అని అందరూ తెలుసుకొని ఆనందముగా ఆ యొక్క విష్ణుమూర్తి ధ్యానము చేసినారు. అక్కడితో ఆ కథ అయినది. కానీ మరి మృగశృంగుడు ఎందువలన అతను ఆ యొక్క వ్రతంలాగా తపస్సు చేస్తూ ఉన్నాడు అంటే, సుశీలను బ్రతికించుకోవటం కోసం, తను కాబోయే భార్యను బ్రతికించుకోవటం కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు, వ్రతం చేస్తూ ఉన్నాడు. అనగా తదేకంగా ఆ భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క ఏనుగు తన దివ్యస్వరూపము సంతరించుకొని తనకు తానుగా రూపము ఆనందించుకుంటూ అతనికి నమస్కరించి సాష్టాంగ ప్రణామము చేసి దివ్య పురుషునిగా అతను లోకమునికి ఎదించెను కదా.
ఇప్పుడు మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువాత పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజు అయినటువంటి ఆ యొక్క సర్వేశ్వరుడే కదా అందరి ప్రాణములను తీసుకొని వారి కర్మానుసారము ధర్మముగా ఉండేది ఆయనే కదా యమధర్మరాజు. ఆయన గురించి తపస్సు చేయనారంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యమును గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయో సంతోషించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలియనో కోరుకొనుము, నీ అభీష్టం నెరవేర్చెదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది. నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునట్లుగా అనుగ్రహింపము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను. మరి ఇక్కడ ఈ కథని గురించి మనం తరిచి చూసినట్లయితే ఏమి జరిగినది అని, మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుచూ ఉన్నాడు కదా. ఆ విధంగా ఏనుగుకి నిన్నటి కథలో శాప విమోచనం అయిన తర్వాత ఆ మృగశృంగుడు ఆ కావేరీ నదిలోనే ఉండి ఆ యొక్క ముగ్గురి కన్యలను బ్రతికించడం కోసం సరాసరి ఆ యమధర్మరాజునే ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే చనిపోయారు కదా, వారికి ప్రాణాన్ని ఇవ్వాలి అంటే మరి యమధర్మరాజే కదా అధిపతి. అందుకని ఆయన గురించే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తూ ఉన్నాడట? నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో చేస్తూ ఉన్నాడట యమును గూర్చి. అప్పుడు అటువంటి కఠోర దీక్షకు యముడు సంతోషించి వెంటనే ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు నేను ఎంతగానో సంతోషించాను. అదేను నీ కోసము కాకుండా పరుల కోసం అయితే నువ్వు చేస్తున్నావు కదా, అది నాకెంతగానో నచ్చినది. కాబట్టి ఇంత దీక్షతో ఎవ్వరూ ఇంతవరకు తపము ఆచరించలేదు. నువ్వు చేశావు కాబట్టి నీకేమి కావలేనో కోరుకో అని చెప్పాడన్నమాట యమధర్మరాజు. ఆయన మాటలు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూసి యమధర్మరాజును చూసిన తరువాత వెంటనే అత్యంత భక్తిభావంతో చేతులు జోడించి, మహానుభావ అని పలికి, ఎంతటి వారికైనను దర్శనమివ్వని మీరు నాలాంటి వారికి దర్శనమిచ్చారా అని ఆనందపడి, ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతమే అని ఆ యమధర్మరాజుతో అని ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నాకు సంతోషాన్ని కలిగింపుడు అని ప్రార్థించాడనమాట. అప్పుడు ఆ యమధర్మరాజు ధర్మాత్ముడే యమధర్మరాజు. అందువల్ల మృగశృంగునికి పరోపకార బుద్ధికి, దయార్ద్ర హృదయమునకు ఎంతో సంతోషించి
అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురి కన్యలకు ప్రాణదానము చేస్తున్నాను మృగశృంగ అని చెప్తాడనమాట. అప్పుడు నీకు జయమగుగాక అని కూడా దీవిస్తాడు. దీవించిన తర్వాత మహాపురుష మనకి ఈ కథ యొక్క చివరిలో సారాంశం ఏమిటి? చిన్న ఒక మనకి ఉపయోగపడేది, జీవితానికి ఉపయోగపడేది ఇక్కడ ఏమిటంటే, ఆయనకు గనక స్తోత్రం చేస్తే, ఎవరికి? యమధర్మరాజుకి స్తోత్రం చేసినట్లయితే వారికి జరామరణాలు కలుగవట. అంటే మనకి కలియుగంలో అలాంటిది సాధ్యమైనా కాకపోయినను ఆయన యొక్క కరుణ మన మన పట్ల ఉండుట తథ్యము. ఈ యొక్క మాఘపురాణ యొక్క సారాంశము ఈ 7వ రోజున ఈ విధముగా ఉన్నది. అలాగే చిట్ట చివరికి యమధర్మరాజు దీవించి, మృగశృంగుని దీవించి అదృశ్యం అయినాడు. ఇది 7వ రోజు యొక్క కథ. మరి ఈ కథ ద్వారా మనకి ఆ యొక్క మాఘమాస మహిమ ఆ నర్మదా నదీ తీరంలో ఇది అంతయు మాఘమాసంలోనే జరుగుచూ ఉన్నది. నర్మదా నదీ తీరంలోనే చేస్తున్నాడు మృగశృంగుడు ఇదంతా కూడా. అందువల్ల ఆ యొక్క శక్తి వలన అతనికి మృగశృంగునికి త్వరగా దర్శన భాగ్యం, దేవాది దేవుల దర్శన భాగ్యం కలిగినది. మనకి మొట్టమొదట మృగశృంగుడు తపస్సు చేసినప్పుడు కూడా ఆ యొక్క మహావిష్ణువు ఎలా దర్శనమిచ్చాడు అతనికి? ఆ నదీ తీరంలో మార్గశిర మాసంలో అనేక రోజులు తపస్సు, అనేక నెలలు తపస్సు చేస్తూ స్నానం ఆచరించినందువల్ల ఆ యొక్క విష్ణు భగవానుడే అతనిని చూసి ఎంతగానో పరమానందభరితుడయ్యాడు. అవాచ్యమైన ప్రేమానురాగాలు ఆ యొక్క యువకునిపై, బ్రాహ్మణ యువకునిపై ఆ యొక్క సర్వేశ్వరునికి కలిగినది. మరి ఆ విధంగా మనం ఈరోజు మాఘపురాణం యొక్క మాహాత్మ్యము తెలుసుకొని ఉన్నాము. మరి 8వ రోజు కథ రేపు అనగా మరుసటి దినము మనము వినబోతూ ఉన్నందుకు మనం ఎంతగానో పుణ్యం చేసుకొని ఉన్నాము. మరి ఆ విష్ణు భగవానుని మనం ఒక్కసారి స్మరించిన ఆయన యొక్క భావమును మనం ఒక్కసారి తెలుసుకుని ఎడల ఈ మాఘమాసమున మనకు మరింత పుణ్యము సంతరించుకును కదా. ఆ శ్రీ మహావిష్ణువుని మరొక్కసారి మనం దర్శించుకునిన మన హిందూ ధర్మ సంప్రదాయంలో పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులులో అత్యంత ప్రముఖముగా అర్చించే ఆ దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువే కదా. అనగా మనకి ఆ త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనకు ప్రధాన ఆరాధ్య దైవాలు కదా. మరి బ్రహ్మ ఏమి చేస్తారు అనగా ఆయన సృష్టికర్త. బ్రహ్మ ఈ సకల చరాచర సృష్టిని సృష్టించే ఎవరు అంటే ఆ బ్రహ్మే. మరలా ఆ సృష్టించిన ఈ జనవాళిని, ఈ ప్రాణుల్ని ఎవరు పాలిస్తారు అంటే మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువే సర్వత్రా వ్యాపించి అందరినీ పాలిస్తూ ఉంటాడట. మరి మహేశ్వరుడు సృష్టి లయకారకుడు. ఈ సృష్టి లయములో అనగా కాలానికి అధిపతి. అందుకే కదా మనం సదాశివ అంటాం. సదా ఉండేవాడు ఆ యొక్క సదాశివుడు సృష్టి లయకారకుడుగా వెలుగొందుచున్నాడు. మనం ఇలా ఈ యొక్క త్రిమూర్తులను పూజిస్తూ ఈ మాఘమాసంలో, కార్తీక మాసంలో వీరి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటాము. ఎంతోమంది ఎంతో నమ్మకంగా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తి యొక్క వ్రతములను నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా బ్రహ్మ సృష్టికర్త, ఆ బ్రహ్మ ఉండేది సత్యలోకం కదా. ఆసనం ఆయన కూర్చునే ఆసనం పద్మం. బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించాయి కదా. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభిలోని పద్మం నుండి బ్రహ్మ జనించాడు కనుక బ్రహ్మకు
విష్ణువు జనకుడు. ఇక్కడ చూడండి, బ్రహ్మ సృష్టిస్తాడు. కానీ ఆ బ్రహ్మ ఎవరి పుత్రుడట? మన యొక్క శ్రీ మహావిష్ణువు పుత్రుడు. అది ఎలా ఆయన పుట్టాడు అంటే, విష్ణువు నాభి నుంచి పద్మం నుండి ఆ బ్రహ్మ జనించాడు. ఆ విధంగా బ్రహ్మకు విష్ణువు జనకుడయ్యాడు. జనకుడు అనగా తండ్రి అయినాడు. అంటే చూడండి, ఆ బ్రహ్మదేవుడికే మన విష్ణు భగవానుడు తండ్రి. ఆ విధంగా విష్ణువు సృష్టి పాలకుడు. అంటే ఈ సృష్టిని అంతా నడిపించేవాడు. నివాసం వైకుంఠం. ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠంలోనే ఆయన నివాసం. ఎలా అంటే పాలకడలిలో ఆదిశేషుని పైన ఆయన శయనిస్తాడట. మరి పయనించేది శయనం పాలకడలిలో ఆదిశేషుని పైన అయితే, మరి పయనించేది ఇంకెక్కడండి? ఆ గరుత్మంతుని పైనే. ఆ యొక్క గరుత్మంతుని పైన ఆయన విహరిస్తాడు, పయనిస్తాడు, పాలిస్తాడు కదా. మరి సకల చరాచర సృష్టిని నడిపించే తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి లేనిదే ఈ లోకాలకు వెలుగు లేదు. మరి అటువంటి అమ్మ ఆయనకు భార్య కదా. ఆ మహావిష్ణువుకి సంపదల దేవత అయిన మన శ్రీ మహాలక్ష్మీదేవి భార్య. ఆయన యొక్క ఆ మహిమ, ఆ నారాయణ అనే నామము అత్యంత పుణ్యదాయకమైనదని మనకు శాస్త్రముల ద్వారా తెలియపడుతోంది. ఈ విధంగా మనకి ఆయనను స్మరించుకోవలసిన ఉన్నప్పుడు ఆ విష్ణు సహస్రనామము చదువుకునిన ఎడల మనకు అనేక విధములైన గండములు పోవును. మనకు అనేక గ్రహ బాధలు, గ్రహ పీడలు ఉన్న ఎడల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ విష్ణు సహస్రనామము పఠించిన ఎడల లేదా వినిన ఎడల మనకు అనేక రకములైన చికాకులు, అశాంతి పోవును అని గురుతుల్యులు తెలియచేస్తూ ఉన్నారు. శాస్త్రములలో నిబంధించబడి కూడా ఉన్నది. ఈ విధంగా మన శ్రీ మహావిష్ణువు యుగ యుగాన అవతారములు తీసుకొని మనకి లోకంలో ధర్మం నిలుపుకొనుటకు ఆయన నిత్యము శ్రమిస్తూనే ఉంటాడు. ఆయన నిద్రించుచున్నను నిద్రలోకి వెళతాడు అంటారు కదా. ఆయన కనులు మూసుకొని నిద్రించుచున్నను ఆ నిద్రలోనే లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. అందరినీ గమనిస్తూనే ఉంటాడు. మరి ఆ తరువాత వైకుంఠ ద్వారము నిద్ర లేచిన తరువాతే మనం లేచారు అనుకుంటాము. కానీ ఆయన కనులు మూసుకున్న ఈ జగాన్ని పాలిస్తూనే ఉంటాడట. ఆ విధంగా మరి మన మహాశివుడు ఉండేది కైలాసమట. వాహనం నంది అట. త్రినేత్రుడు, తలపై గంగా, మెడలో సర్పము, చర్మాంబధారి, భక్త సులభుడు, భోళాశంకరుడు అంటారు కదండి. అది నిజమే కదా. శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడుగా మనం ఆయనని ఎంతో ప్రేమగా పిలుచుకుంటాం. హరహర మహాదేవ శంభో శంకర అనిన ఎడల అనేక పాపములు నశించుతున్నాయి అని పెద్దల వాక్కు. ఈ విధంగా వీరంతా ఒకే పరబ్రహ్మం యొక్క వివిధ స్వరూపములను కూడా మనకు శాస్త్రములలో పలు చోట్ల ప్రస్తావించబడినది. అలాగే ఈ యొక్క త్రిమూర్తుల యొక్క శిల్పాలు అనేక స్థలములలో స్థల పురాణాలుగా పేర్కొనబడి ఉన్నవి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఈ లోకమంతటా నిత్యము నిలబడి ఎందెందు వెదికినా అందందే కలడు అన్నట్లుగా ఆయన ఈ సకల జనులకు చరాచర సృష్టికి ఆదియును అంతమును నిలబడి ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువులకి 1000 నామములతో మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి రోజుకి ప్రయాణిద్దాం. ఆత్మబంధువులకు నమస్సులు.